సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నూజివీడు సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సన్నీ డియోల్ లీడ్ రోల్ పోషించిన జాట్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. యాక్చువల్గా థియేటర్స్లో ఎప్పుడో రిలీజ్ అయింది, కాకపోతే మా ఊరు చిన్న ఊరు అవటం, ఈ సినిమా రిలీజ్ కాకపోవటం వంటి కారణాల వల్ల ఓటీటీలోకి వచ్చాక రివ్యూ చెప్పాల్సి వస్తుంది. అందులోనూ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నా స్టైల్ ఏంటని తెలుసు. ఏదైనా కానీ మూవీ చూస్తేనే రివ్యూ ఇస్తాను. రీసెంట్గానే మూవీ చూశాను కాబట్టి ఈ మూవీ యొక్క రివ్యూ చెప్తాను. ఒకవేళ ఆల్రెడీ ఈ మూవీ రివ్యూ గురించి తెలిసేసిన వాళ్ళు ఇక్కడే ఎగ్జిట్ అయిపోండి. ఇక ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తే సన్నీ డియోల్తో పాటు రణదీప్ హుడా, సయామీ ఖేర్, రెజీనా, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు నటించారండి. ఎవరన్నా మెయిన్ యాక్టర్స్ పేర్లు మర్చిపోయి ఉంటే మాత్రం దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి, సమయానికి పేర్లు గుర్తుకు రావట్లా. ఓవరాల్గా ఈ జాట్ మూవీ బాగుందా అంటే మాత్రం ఇది అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా రిలీజ్ చేశారండి. మామూలుగా అయితే ఓన్లీ హిందీలో మాత్రం బాలీవుడ్లో రిలీజ్ చేశారు థియేటర్స్లో. తెలుగులో మాత్రం అమెజాన్ ప్రైమ్లో ఓటీటీకి వచ్చినప్పుడు వదిలారనమాట. తెలుగు లాంగ్వేజ్లో డబ్బింగ్ కూడా చాలా బాగా కుదిరింది. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం తెలుగులో ఇట్లాంటి మూవీస్ని మనం చాలాసార్లు చూసేసాము. కాకపోతే బాలీవుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సి వస్తే బాలయ్య బాబు సినిమాని మనం బాలీవుడ్ లో చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సన్నీ డియోల్ నడిచి వస్తుంటే బాలయ్య బాబు నడిచి వస్తున్నట్టు ఆ వే ఆఫ్ డైలాగ్ డెలివరీ, ఆ ఫైట్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ బాలయ్య బాబుని దించేసాడేమో అనిపించింది. నాకైతే అక్కడ సన్నీ డియోల్ కనపడలేదండి. బాలయ్య బాబే బాలీవుడ్ లోకి వెళ్ళి ఫైట్లు చేస్తుండేమో అనిపించింది. ఓవరాల్ గా జాట్ మూవీ బాగుందంటే మాత్రం ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ మూవీస్ ని తెలుగులో చాలాసార్లు చూసేసాము. కాకపోతే ముందే చెప్తున్నా కదండి, పర్లేదు, వన్ టైం వాచబుల్. అయితే ఈ బాలీవుడ్ వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఫార్ములా మూవీస్ కొంచెం కొత్త కాబట్టి గోపిచంద్ మల్లేని డిఫరెంట్ గా ట్రై చేసి బాలీవుడ్ లో సన్నీ డియోల్ తీసుకుని అక్కడ రిలీజ్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే మూవీ అక్కడ సూపర్ సక్సెస్ అయింది. బాలీవుడ్ ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం ఈ మూవీ అక్కడ దగ్గర దగ్గర 600 crores దగ్గర కలెక్ట్ చేసిందంటండి. ఏదేమైనా సరే మన తెలుగు రుచుల్ని అక్కడ బాలీవుడ్ కి పరిచయం చేయటం అనేది చాలా కొత్త విషయం. అఫ్ కోర్స్ చాలా బాలీవుడ్ సినిమాలు మన సౌత్ ఇండియన్ మూవీస్ ని తీసుకునే అక్కడ రీమేక్ చేసి హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. సల్మాన్ ఖాన్ తీసినటువంటి రెడీ కానివ్వండి, ఇంకా చాలా సినిమాలు కూడా సౌత్ ఇండియా నుంచి వెళ్ళినాయి. అఫ్ కోర్స్ సౌత్ ఇండియన్ మూవీస్ రీమేక్ అవ్వకుండా డైరెక్ట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కదండి. పుష్ప 1 and 2, కేజీఎఫ్, జైలరు, అట్లాగే కార్తికేయ 2, ఇంకా కాంతారా, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది అనమాట. ఓవరాల్ గా బాలీవుడ్ ని మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏలేస్తుంది అనమాట. పనిలో పనిగా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మన ప్రభాస్ అన్న కూడా బాలీవుడ్ లో జెండా పాతేశాడు. కాకపోతే అక్కడ ఆయన ఒక్కడే అయిపోయాడండి. ప్రస్తుతానికి ఆయనకి సపోర్ట్ గా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా వెళ్ళి బాలీవుడ్ లో జెండా పాతే కపూర్లు, ఖాన్ల ఆధిపత్యానికి గడ్డి కొట్టాలని కోరుకుంటున్నా. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది చాలా మూవీస్ లో ఉండేటటువంటి రొటీన్ సబ్జెక్టే. ఒక ఏరియాని విలన్ తన కంట్రోల్లోకి తీసుకుని ఆ ఏరియాలో ఉన్న జనాలను అందరినీ హింసలు పెడుతుంటారు. హీరో వచ్చి వాళ్ళని సేవ్ చేస్తాడు. సేమ్ ఇదే టెంప్లెట్ లో మూవీ ఉంటది అనమాట. ఇంతకు మించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే గోపిచంద్ మల్లేని తనదైనటువంటి టేకింగ్ మరియు స్క్రీన్ ప్లే టెక్నిక్ తో ఈ మూవీని అట్రాక్టివ్ గా తీసాడని చెప్పాలి. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బాలీవుడ్ బాలయ్య గెటప్ లో సన్నీ డియోల్ ఇరగదీశాడండి. ఈగోయిస్టిక్ ఫెలో క్యారెక్టర్ అనమాట. ఈగో హర్ట్ అయితే ఎంత దూరమైనా వెళ్తాడు అనమాట. స్టార్టింగే ఈగో హర్ట్ అయ్యి డైరెక్ట్ గా విలన్ దగ్గరికి వెళ్ళి అతనితో సున్నం పెట్టుకుంటాడు అనమాట. అలా మొదలయ్యి ఆ ఊరికి ఉన్నటువంటి సమస్యని తీర్చే వరకు వెళ్తాడు. చివరికి వెళ్ళిన తర్వాత మరి తను ఒక పోకిరి రేంజ్ ట్విస్ట్ రివీల్ చేస్తారనమాట. మనోడు ఒక ఆర్మీ మేజర్ అని ఏదో రేంజ్ లో ఇస్తాడు. ఏదేమైనా సరే ఆ యొక్క క్యారెక్టర్ కి సన్నీ డియోల్ న్యాయం చేశాడండి. కాకపోతే ముందే చెప్పాను కదండి, నాకు ఆయన చూస్తుంటే మన బాలయ్య బాబే గుర్తొచ్చాడు. ఇక మిగతా రోల్స్ లో మాత్రం నాకు బాగా నచ్చిందంటే మాత్రం రెజీనా గారు చేసినటువంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ నచ్చిందండి. తను కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. తర్వాత సయామీ ఖేర్ గారు, ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ రణదీప్ కూడా అనుకుంటా, ఐ థింక్ అతను కూడా చాలా బాగా చేశాడు అనమాట. ఓవరాల్ గా యాక్టర్స్ అందరూ కూడా తమకిచ్చిన రోల్స్ కి న్యాయం చేశారండి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే తమన్ అందించినటువంటి మ్యూజిక్ అంటే మన తెలుగులో అయితే నాకు అస్సలు ఆడలేదండి. పాటలు ఏంటో అంత రణగొండ ధ్వనులు బాగా ఎక్కువైపోయినాయి. మేబీ బాలీవుడ్ లో బాగుండొచ్చేమో కానివ్వండి, ఆ జాట్ అనేది పాట బాగుండొచ్చేమో కానీ నాకైతే పాటలు ఏమనిపించలే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బేస్ తో ఇరగదీశాడు. పర్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదేమైనా సరే మ్యూజిక్ నాట్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అని చెప్తాను. ఇక రిషి పంజాబీ గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుందండి. ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా కొంచెం నీట్ గా ఉంది.
కాకపోతే నూలి నవీన్ గారి ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్గా ఉంటే బాగుండేది అనిపించిందండి. చాలా చోట్ల అక్కర్లేని ఎలివేషన్స్ బాగా కొంచెం ఓవర్గా ఉన్నాయి అనిపించింది. ఏదేమైనా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అటు 10 మినిట్స్, ఇటు 10 మినిట్స్ కోసేస్తే బాగుండేది అనిపించింది నాకైతే. ఓవరాల్ గా ఎడిటింగ్ పర్లేదు. ఇక డైరెక్టర్ గోపిచంద్ మలినేని గారి విషయానికి వస్తే, ఆయన ఎప్పుడు వీరసింహారెడ్డి సినిమా తీశాడు, మళ్ళీ ఇంతలోనే బాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడ కూడా తన టాలెంట్ చూపించుకుందాం అని చెప్పేసి ఈ సబ్జెక్టు పాపం సన్నీ డియోల్ గారికి ఇచ్చి ఒప్పించినట్టున్నాడు. అక్కడ కూడా హిట్ కొట్టాడు. మేబీ మన అట్లీ గారి లాగా మనోడికి కూడా బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తే బాగుండు. చెప్పాను కదండి, బాలీవుడ్ ని మన తెలుగు వాళ్ళు ఏలేయాలండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.